ప్రియమైన విశ్వాసులారా, ఈ నవంబర్ మాసమంతా కూడా మనం సాయంత్రం 6 గంటలకు మృతుల కోసం దివ్యకారుణ్య జపమాల, అదేవిధముగా దివ్య బలి పూజను అర్పిస్తూ ఉన్నాం. 5వ దినమైనటువంటి ఈ రోజున ఈ క్రింది ఉద్దేశాల కోసం, ఈ క్రింది మృతుల కోసం ఈ దివ్యకారుణ్య జపమాల, అదేవిధముగా తదనంతరం దివ్య బలి పూజ అర్పించబడుతూ ఉంది. విశాఖ అగ్రపీఠం ఉక్కు నగరం విచారణ దివ్యవాణి టీవీ మూల నిధిదాతలు పొగిరి రాముడు మరియు పుష్పరాణి జన్మదినం జరుపుకుంటున్న శ్రీమతి పొగిరి పుష్పరాణి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు తలంపును నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని పొగిరి రాముడు, స్వర్ణకాంతి కిరణ్, పూర్ణిమ, ప్రిష, జనిత, పొగిరి ప్రవీణ్య కుమార్, రమ్య, లియా, మస్తూరి రాజేష్, ప్రవల్లిక, పొగిరి ప్రశాంత్ వదన అర్పిస్తున్నారు. ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, గంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. గురుశ్రీ పాశం ఆరోగ్యం గారి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను దివ్యవాణి టీవీ సిబ్బంది యాజమాన్యం అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపేట వనస్థలిపురం విచారణ తిప్పరంపల్లి ప్రకాశ్రావు, మేరీ, రాజలేలియా ఆత్మలకు, కుటుంబంలో మరణించిన ఆత్మలు, దిక్కులేని ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను తుమ్మల చిరంజీవి, ప్రతిభా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. పార్వతీపురం విచారణ జి ఆరోగ్య విద్యాసాగర్, జి స్టీఫెన్ ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను జి విజయరత్నం కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కుకట్పల్లి విచారణ కాంపల్లి శౌరయ్య కుటుంబంలో మరణించిన అందరు ఆత్మలు నిత్య విశ్రాంతి, మల్లవరపు భావన్, ఫ్రాన్సిస్, బల్లా విజయ సుశీల, మద్దినేని పాపయ్య, చిన్నమ్మల ఆత్మలిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం సీతమ్మధార విచారణ వేముల కమల ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను సద్భా, రాగి, రత్నం కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఏర్విన్నారెడ్డి, టేకలమ్మ, శివరెడ్డి, బాసాని మోనికమ్మ, ఏరువా బసలేసమ్మ, తుమ్మా చిన్నప్రెడ్డిలో ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను డాక్టర్ ఫిలోమీనా అర్పిస్తున్నారు. గుంటూరు మిత్రాసనం వైకుంఠపురం విచారణ బట్టు అజయ్ కుమార్, బట్టు లూర్దు బాబుల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను బట్టు ఫ్రాన్సిస్ మాస్టర్, ఎమిలియమ్మ టీచర్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. సొడం జోజిరెడ్డి, ఖమ్మం లూర్దమ్మ, రాచమల్ల కొండారెడ్డిల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం మంగళపాలెం విచారణ పొలమరశెట్టి శాంతి మరియు కన్నయ్యల ఆత్మలు, కుటుంబంలో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను పొలమరశెట్టి రమణ, గుణతేజ, కుందన కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం వడిచెర్ల కస్పారెడ్డి మరియు మరియమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను వి సుధాకర్ రెడ్డి, మరియరాణి, తోబుట్టూరు మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. కర్నూలు మిత్రాసనం డాక్టర్ మేకల రాజారావు ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను నంది, మేరీ, సెసిలియా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. నల్గొండ మిత్రాసనం పాటిగడ్డ విచారణ ఈర్వ శివరెడ్డి, ఆరోగ్యమ, పల్లెర్ల శివరెడ్డి, అంతోనమ్మ, కందుల రాయపరెడ్డి, మార్తమ్మల ఆత్మలు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఈర్వ చిన్నపరెడ్డి, జ్ఞానమ్మ అర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం కాంచనపల్లి విచారణ గాలి చిన్నపరెడ్డి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా భార్య గాలి చిన్నమ్మ, మనవళ్ళు, మనవరాలు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం ఎస్జే అంతోని మరియు అన్నమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మలు మరియు సకల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మహారాణిపేట విచారణ బొమ్మాలి నక్షత్రం ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా బొమ్మాలి పుష్పనాథం, కుమార్తె ప్రమీల అర్పిస్తున్నారు. బి జయరాజు, సుమలత, ఎం కిరీటయ్య, రాయప్పల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా బిఎల్ మేరీ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. మెరుగుమల్ల వెంకటేశ్వర్ల ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా మెరుగుమల్ల పుష్ప మరియు కుమారుడు వివేక్ అర్పిస్తున్నారు. ఆధారి శాంతకుమారి, రాయప్ప, సుందరమ్మ, ఎల్లపు ఎలిజబెతమ్మ, సింహాచలం ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈనాటి ఈ కరుణ జపమాలలో అదేవిధముగా అది ముగిసిన తర్వాత దివ్య బలి పూజలో ఈ ఉద్దేశాల కోసం, ముఖ్యంగా మరణించినటువంటి ఈ ఆత్మల కోసం మనం ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రారంభ ప్రార్థన. ఓ మా యేసు ప్రభువా, మీరు మరణించినను ఆత్మలకు జీవాధారమగు మీ కృపావరము మీ నుండి పెళ్ళుపుకి ప్రవహించినది. సమస్త జగత్తు కొరకు మీ కరుణా సముద్ర హృదయము విపారినది. జీవ ఊటైన ఎడతెగని దివ్యకారుణ్యమా, విశ్వమంతటిని ఆవహించి మీలోనికి చేకొని ఎనలేని మీ కృపా కటాక్షము చే మమ్ము నింపివేయము. యేసు పవిత్ర హృదయము నుండి జీవ ఊట వలె పెళ్ళుబిగురికి ప్రవహించిన దివ్య రక్తమా, పవిత్ర జలమా, మీ యందు నేను దృఢ నమ్మిక కలిగి ఉన్నాను.
పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థింపుము. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడునో సదాకాలము కలుగునుగాక. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క పుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సి పిలాతు అధికారములోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళను లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళను చనిపోయిన వాళ్ళను తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, ప్రపంచంలోని సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, ప్రపంచంలోని సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, ప్రపంచంలోని సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుతున్నాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను
సకల మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము ప్రపంచములోని సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించున్నాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము ప్రపంచములోని సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపుము. మహాపరిశుద్ధుడవు సర్వశక్తిమంతుడవు నిత్యుడవైన దేవ, మా మీద ప్రపంచంలోని సమస్త మానవాళి మీద దయచూపండి. మహాపరిశుద్ధుడవు సర్వశక్తిమంతుడవు నిత్యుడవైన దేవ, మా మీద ప్రపంచంలోని సమస్త మానవాళి మీద దయచూపండి. మహాపరిశుద్ధుడవు సర్వశక్తిమంతుడవు నిత్యుడవైన దేవ, మా మీద ప్రపంచంలోని సమస్త మానవాళి మీద దయచూపండి. శాశ్వతుడైన దేవ, అనంత కృపా సంపన్నుడా, అంతులేని కనికరము గల తండ్రి, మాపై మీ కరుణను అధికము చేయము. తద్వారా మేము కష్ట సమయంలో నిరాశ నిస్పృహలకు గురి కాకుండా గొప్ప నమ్మికతో ప్రేమ కరుణ అయిన మీ పవిత్ర చిత్తమునకు లోబడి జీవింతుముగాక. ఆమేన్. ఉత్తరించు ఆత్మల స్మరణ మాసము 5వ దినము. ఉత్తరించు స్థలములో ఆత్మలు అనుభవించు వేదనలను వివరించు వర్తమానము. ఈ దిన ధ్యానమందు ఉత్తరించు స్థలములోని వేదనల తీవ్రతను, కాల పరిమితిని గూర్చి తెలుసుకొని వాటికి కారణమైన పాపములు మనము చేయకుండా ఉండుటకు, ఆ ఆత్మల వేదనను తగ్గించుటకు నిరంతరము ప్రార్థింపవలసిన ఆవశ్యకతను గుర్తించుటకు ప్రయత్నిద్దాం. ఒకనాడు కొందరు యువకులు తాము నరకమును తప్పించుకొని ఉత్తరించు స్థలమునకు పోయినచో పర్వాలేదని చర్చించుకొనుట పునీత అగుస్తీను గారు విని వారితో, అలాగు భావించకండి, ఎందుకనగా ఈ లోకంలోని బాధలన్నిటినీ ఒకటిగా చేర్చినను ఉత్తరించు స్థలములోని వేదనలకు సమానము కాదని తెలిపారు. ఈ వార్తలోని వాస్తవములను గ్రహించుదాం. ఈ లోకములో ఎన్నో వ్యాధులున్నాయి. అవన్నీ ఎంతో బాధలను కలిగిస్తాయి. కంటి నొప్పి, పంటి నొప్పి, చెవి నొప్పి, గుండె నొప్పి, కడుపు నొప్పి, క్యాన్సర్, కుష్ఠరోగము, వ్రణములు మొదలగు జబ్బులకు లెక్కగలదా? సకల వ్యాధుల వలన కలుగు బాధలన్నీ క్రమముగా ఒక మనిషి అనుభవించవలసి వచ్చినచో అతడు వర్ణింపశక్యముగాని వేదనలను భరించాలి కదా. కానీ ఉత్తరించు స్థలములోని వేదనలు ఇప్పుడు చెప్పిన కష్టములన్నిటికంటే అధికమైనవని వేదాంత పండితులు పేర్కొన్నారు. దీనిని సహింప మన వల్ల అగునా? పునీత వనచిన్నప్ప గారు, పెద్ద అంతోని వారు, సిమియోను మొదలగు పేరు పొందిన తపోధనులు, ఋషులు అనేక సంవత్సరములు చేసిన తపోక్రియలను, ఉపవాసములను, త్యాగక్రియలను మొదలుగు వాటిని తలంచుతున్నప్పుడు ఇది ఎంతయు గొప్ప తపస్సని, నిగ్రహమనియు భావిస్తారు కదా. కానీ ఇవన్నీ ఉత్తరించు స్థల వేదనలతో పోల్చితే బహు స్వల్పమైనవి. ఒక గడియ సేపు ఉత్తరించు స్థలములో కష్టపడుట కంటే 100 సంవత్సరములు కఠిన తపస్సు చేసి ఉపవాసములుగా నుండుటయే తేలికని ఒక పునీతుడు తెలిపారు. తిరుసభ కట్టడ చేసిన ఒక ప్రొద్దు దినములను అనుసరించుటయు, శుక్రవారములలో మాంసాహారమును భుజింపకుండుట పెద్ద కష్టమని చెప్పి, వేరే తపస్సేమియు చేయని మనం ఉత్తరించు స్థలములోని బాధలను సహించగలమా? వేదసాక్షులు చెరసాలయందును న్యాయస్థానములలోనూ దెబ్బలు తిని శరీరమంతా గాయపరచబడినారు. కరిగిన సీసము త్రాగారు. పులి, సింహము మొదలగు క్రూర మృగములకు ఆహారమయ్యారు. అవయవములన్నీ ముక్కలు ముక్కలుగా నరకబడ్డారు. విష సర్పములచే కాటువేయబడ్డారు. అగ్నిగుండములలో వేయబడ్డారు. ఇలాంటి బాధలెన్నో అనుభవించారు. వేదసాక్షులు అనుభవించిన వేదనలు ఉత్తరించు స్థలములోని వేదనముల ముందు లెక్కించదగినవి కావు. ఉత్తరించు స్థలములోని వేదనలు
మానవుల అవగాహనకు అందనివి అని పునీత అగుస్తీని గారు రాశారు. ఒక దోమ కాటును, చలిని, ఎండను కూడా భరించలేని మనం ఉత్తరించు స్థలములోని వేదనలను భరింపగలమా? నిత్య నరకములోని ఆత్మలు, ఉత్తరించు స్థలములోని ఆత్మలు అనుభవించడి వేదనలకు ఒకే ఒక భేదము కలదని, ఇతర భేదములు లేవని పునీత సిరిలూసు, పునీత తోమాసు అన్నారు. ఆ భేదం ఏమంటే, ఉత్తరించు స్థలములోని వేదనలకు ముగింపు కలదు, కానీ నరకములోని వేదనలకు ఎన్నటికీ ముగింపు లేదు. నరకములోను, ఉత్తరించు స్థలములోను వేదనలు ఒకే విధముగా, ఒకే తీవ్రతను కలిగి ఉంటాయి. రెండు చోట్లను సమానముగా బాధలు అనుభవించాలి. కఠిన బాధలను అనుభవిస్తున్న ఉత్తరించు స్థలములోని ఆత్మలపై దయగలిగి ప్రార్థించాలి. ఈ ధ్యానము వలన మనకు ఇతర ప్రయోజనములు కూడా కలుగును. 1. ఇటువంటి వేదనలకు కారణమైన స్వల్ప పాపములను విడనాడవలెను. స్వల్ప పాపములే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. 2. చేసిన చావైన పాపముల నిమిత్తము మంచి పాప సంకీర్తనము చేసి మన్నింపు పొందగలము. కానీ వాటి నిమిత్తము పరిహారము చెల్లించాలి కదా. కాబట్టి వాటికి ఉత్తరింపుగా అధికముగా జపతప దాన ధర్మములు చేయాలి. దివ్య పూజలు సమర్పించాలి. తిరుసభ ప్రసాదించు ఫలములను పొందాలి. ఉత్తరించు స్థలములోని వేదనలతో పోల్చిన ఈ లోకములో మనం అనుభవించు కష్టములు స్వల్పమైనవని భావించి వాటిని ఓర్పుతో సహించుదాం. ఈ కష్టములు మన పాపములకు పరిహారమగునని గుర్తించుదాం. జపము. అనంత కరుణగల సర్వేశ్వర, మరణించిన మా సహోదరులను కృపతో చూడనవతరించండి. వారల ఆత్మలను మా పితరులకు అబ్రాము, ఈసాకు, యాకోబులతో సదాకాలము జీవించు మోక్షవాసుల యొద్ద చేర్చనవతరించండి. సంతోష భాగ్యములతో నిండిన మీ మోక్ష రాజ్యములోనికి నీ ఆత్మలను చేర్చుకొనండి. యేసునామమున ప్రార్థించుచున్నాము. చేయవలసిన సత్క్రియ. ఉత్తరించు ఆత్మల కొరకు ఒక పేదవానికి అన్నం పెట్టుట. అద్భుతము. అంజలమ్మ ఒక ఉన్నత కుటుంబంలో జన్మించారు. బాల్యము నుండి పుణ్య జీవితం జీవిస్తూ పెరిగారు. పునీత స్వామినాథులు స్థాపించిన కన్యాస్త్రీల సభలో ప్రవేశించారు. ఈ మఠంలోని ఇతర కన్యాస్త్రీలకు ఆదర్శముగా మంచి జీవితం జీవించారు. కానీ అశ్రద్ధ చేత కొన్ని స్వల్ప తప్పిదాలను చేశారు. ఒకనాడు నిద్రలో ఉత్తరించు స్థలములోని వేదనలు, ఆ స్థలములో తనకు కేటాయించబడిన స్థలాన్ని దర్శించారు. మేలుకొన్న తరువాత భయంకపితులయ్యారు. అప్పటి నుండి తన స్వల్ప పాపముల పరిహార నిమిత్తము ప్రార్థనలు, త్యాగకృత్యములు అధికముగా చేశారు. మరియు ఆ సభలో వాడుకైన ఒక ప్రొద్దు ఉపవాసములను, దీర్ఘ జపములు మాత్రమే కాక తన శరీరమును అనేక విధములుగా శ్రమల పాలు చేయుచుండెను. తనను నిప్పుతో కాల్చుకొని గాయపరచుకొనెను. కొన్ని సమయములలో రక్తము కారు వరకు ముండ్ల చెట్ల మీద పడి పొరలాడుచుండెను. ఇతర కన్యాస్త్రీలు ఇదంతా గమనించి అలాగు చేయుట తగదని చెప్పెడివారు. అందుకామె ప్రత్యుత్తరముగా, స్వల్ప పాపములకు ఉత్తరించు స్థలములో మనం అనుభవించవలసిన వేదనలతో పోల్చినచో ఈ బాధలు స్వల్పమైనవి. వీనినన్నిటినీ 1000 సంవత్సరములు అనుభవించినను ఉత్తరించు స్థలములోని వేదనలతో పోల్చిన ఇవి చాలా తక్కువగా ఉండును అన్నారు. ఆమె చనిపోవు వరకు తన తపోక్రియలను ఏమాత్రము తగ్గించలేదు. మరణించిన తరువాత పునీత పట్టము పొందారు. క్రైస్తవులారా, మీరు ఏ భయము లేకుండా కట్టుకొనుచున్న స్వల్ప పాపములు లెక్కించదగినవి కాదని, వాటి వలన ఉత్తరించు స్థలములో పొందవలసిన వేదనలు కూడా స్వల్పమైనవేనని ఇంకనూ భావిస్తున్నారా? ముందు చెప్పబడిన కన్యాస్త్రీ ఉత్తరించు స్థలమును చూచిన తరువాత స్వల్ప పాపములకు భయపడి కఠినమైన తపోక్రియలు ఆచరించింది. మనము కూడా పాపమును విడిచిపెట్టి మన శక్తి మేరకు తపోక్రియలను ఆచరించుదాం. పరలోకమందుండెడి మా యొక్క తండ్రి, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా ఇద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థింపుము. పితాపుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. స్వామి, పాతాళము నుండి మేము ఎలుగెత్తి పిలుచుచున్నాము.
నిత్యపిత యేసునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి. నిత్యపిత యేసుక్రీస్తునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి. నిత్యపిత యేసుక్రీస్తునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.